మన చిరంజీవి గారు 70వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. దాని గురించి ఆయన చేసిన సేవల గురించి మీరు ఏమైనా చెప్పగలరా? చాలా సేవలు చేశాడు. అందులో రాజకీయాల్లోకి వెళ్ళాడు. అంటే మూవీస్ కూడా అతనికి ఎట్లంటే గిన్నిస్ రికార్డు ఉంది. చాలా పద్మ విభూషణ్ తీసుకున్నాడు. అలా చాలా ప్రతి ఒక్కటి ఇక్కడ మళ్ళా జూబ్లీస్ లో ఎందుకంటే మన బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టాడు కదా. చాలా మందికి మంచి సేవలు చేస్తున్నాడు అన్నట్టు. సరే సార్, అట్లాగే ఆయన సొంత ఊరికి గానీ ఆయన సొంత జిల్లాకు గానీ ఏమి చేయలేదనే ఒక రిమార్క్ ఆయన మీద ఉంది సార్. ఆ రిమార్క్ ఆయన ఏమైనా ఈ 70వ సంవత్సరంలోనే ఏమైనా పోగొట్టుకోగలరా? ఈసారి అయితే అలా ఏమి ఉండదు. ఈసారి ప్రక్క అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి డెఫినెట్ చేస్తాను. అంటే ఆ ప్రతి ఒక్క అంటే మన చేసేది అందరికి తెలియదు కదా, బట్ వాళ్ళకి తెలుసు ఏం చేస్తున్నాడో ఏంటి. అలా ఇప్పుడు ఎట్లా అంటే మళ్ళీ ఎల్లుండి కొత్త మూవీ ఉంది కదా 157, అది కూడా ఒక టైటిల్ వదులుతారని అంటున్నారు దాన్ని. ఓకే సార్, అలాగే సినీ కార్మికులు కష్టాల్లో ఉండారని మొన్న రీసెంట్ గా చిరంజీవి గారిని కలిశారు. వాళ్ళ సమస్యలు అనేవి పరిష్కారం అనేది చేస్తారంటారా? ఆ పక్క డెఫినెట్లీ చేస్తాడు. ఎందుకంటే మన చాలా మందికి మన ఇండస్ట్రీ పెద్ద అంటే చిరంజీవి రాజమౌళి చెప్పాడు. అంటే చిరంజీవి అంటే ఒక ఇండస్ట్రీ పెద్ద కాదు, ఒక ఇండస్ట్రీ బిడ్డ అని చెప్పాడు. ప్రతి ఒక్కటి వాళ్ళ సమస్యలన్నీ ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తారు. ఓకే సార్.